హాయ్ అండి, వెల్కమ్ టు మమకారపు రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కట్టె పొంగలి విత్ పల్లీల చట్నీ అండి. చాలా సూపర్గా ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోగల రెసిపీ అండి. దీనికోసం నేను ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నానండి. రేషన్ బియ్యం అయితే అండి బాగా మెత్తగా ఉంటుంది పొంగలు. తర్వాత ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి. ఒక గ్లాస్ అయినా ఒకటైనా తీసుకోవచ్చు. దీన్ని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకుందామండి బియ్యంని. తర్వాత కొద్దిగా చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకుందాము. తర్వాత బాండీలో 1 కప్పు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా సరిపోతాయండి. తర్వాత 2 స్పూన్ అంతా పుట్నాల పప్పు అండి, పప్పులు ఇవి కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. లైట్గా రోస్ట్ చేసుకుని సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. పప్పులు పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఒక 8 పచ్చిమిర్చి, ఇవి కూడా అంతేనండి, ఎక్కువ వేపాల్సిన అవసరం లేదు, లైట్గానే ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఇవి కూడా పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత లైట్గా పల్లీలు పై పొట్టు తీసేసి వేసుకున్నాను. తర్వాత పుట్నాల పప్పు అండి, పచ్చి కొబ్బరి 2 స్పూన్స్ అంతా, పచ్చిమిర్చి, చింతపండు, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 టీ స్పూన్ అంతా రాళ్ళుప్పు, కొద్దిగా నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందామండి. దీని పోపు కోసము ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ 1/2 టీ స్పూన్ తీసుకున్నానండి. ఇవి ఫ్రై చేసుకుందాము. తర్వాత ఒక ఎండుమిర్చి, తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, ఇవి కాస్త ఫ్రై చేసుకున్నాక ఒక 1/2 టీ స్పూన్ అంతా ఇంగు వేసుకోవాలండి. ఇదంతా ఫ్రై చేసుకున్నాక చట్నీ, పల్లీల చట్నీ ఉంది కదండి, అందులోకి ఇది వేసేసుకుందామండి. వేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాము. చూడండి, ఈ విధంగా కొంచెము జారుగా ఉండాలండి చట్నీ. ఈ విధంగా పొంగల్లోకి ఇలా జారుగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు పొంగల్ తయారు చేసుకుందామండి. కుక్కర్ తీసుకొని ఒక 2 స్పూన్ అంతా నెయ్యి, ఒక 2 స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకున్నానండి, 1/2 టీ స్పూను. తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాను. 1 టీ స్పూన్ అంతా అల్లం తరుగు, కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకున్నాను. ఇవంతా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మిరియాల పొడి వేసానండి, 1/2 టీ స్పూను. మిరియాలైనా వేయచ్చు, కానీ పిల్లలు పక్కన పెట్టేస్తారండి మా ఇంట్లో, అందుకోసం ఇలా దంచి వేసాను నేను, ఆ ఫ్లేవర్ వాళ్ళు మిస్ అవ్వకూడదని. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు, ఒక రెమ్మ కరివేపాకు, ఒకటి ఎండుమిర్చి వేసానండి. ఇదంతా ఫ్రై చేసుకుందాము. పసుపు, జీడిపప్పు పలుకులు మీ ఆప్షనల్ అండి. తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ అంతా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకుందామండి. ఇలా వేయిస్తే చాలా బాగుంటుందండి పొంగలు, మంచి స్మెల్ వస్తుందండి. ఇలా వేయిస్తుంటే పచ్చివాసన పోతుంది కూడా, చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు 1కి 5 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. ఇలా అంతా వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అంతా రాళ్ళుప్పు వేసుకొని ఒక 4 విజిల్ పెట్టేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా మెత్తగా చాలా టేస్టీగా, అంత కమ్మగా ఉందండి టేస్ట్, స్మెల్ అయితే అంత బాగుంది. అంతేనండి, పొంగల్ రెడీ అయిపోయింది. పొంగల్లోకి చట్నీతో కానీ మామిడికాయ ఊరగాయ కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.